ఇక వివరాల్లోకి వెళ్తే నిస్వార్థంగా ప్రజలకు సేవలందించిన వ్యక్తి మాజీ మంత్రి స్వర్గీయ పంతం పద్మనాభం అని ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్తామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడ కల్పన సెంటర్లోని మాజీ మంత్రి స్వర్గీయ పంతం పద్మనాభం విగ్రహానికి జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతం పద్మనాభం తన 2000 ఎకరాల భూమిని దళితులకు దానం చేసి ఎంతో కీర్తి ప్రతిష్టలను పొందారని అన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రజలకు ఎమ్మెల్యేగా సేవలు అందిస్తానని తెలిపారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను తూచా తప్పకుండా పాటిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. దేశ రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వానికి మెజార్టీలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ నీతిమాల రాజకీయాలు ఉన్న రోజుల్లో అటువంటి వ్యక్తిని ఒకసారి గుర్తు చేసుకుంటే ఎవరికన్నా సరే తెలుస్తుంది. ఎందుకంటే పంతం పద్మనాభం గారు ఏ రోజు చేసిన ప్రజల మేలు కోసమే చేశాడు. ఆయన బాటలోనే వెళ్ళాలని చెప్పి నేను కూడా నిర్ణయించుకున్నాను. అంటే పిల్లలకి కూడి లేకుండా చేస్తాను నేను చెప్పట్లా, కానీ ఆ తరాలు అలా తయారయ్యాయి. ఒకళ్ళు ఏంటంటే ఇవాళ ఎందుకో నాకు మార్పు కనపడింది ప్రజల్లో, పెద్ద ఎత్తున మార్పు. ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక ప్రాంతం లేదు, మొత్తం అంతా ఒకటే రంగంగా ఓటుపడ్డది, పెద్ద పెద్ద మెజారిటీలు. అంటే ఇదేదో ఒక ప్రభుత్వాన్ని దిప్పేద్దామని ఒకటి చేసేద్దామని కాదు, ఒక మార్పు కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. అది పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు. అది ఆ పిలుపులో ఉన్న మార్పే ఈ ఎన్నికల యొక్క నిదర్శనం చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా. ఎందుకంటే ఆవేళ ఒకటే చెప్పాడు, తను తగ్గించుకుని ఈ ప్రభుత్వాన్ని దించి సరైన పరిపాలన ఈ రాష్ట్రంలో ఇవ్వాలని చెప్పి ఒకటే ఒక కోరికతోటి బలపం కట్టుకున్నట్టు తిరిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన యొక్క ఆశయాలు ప్రజల్లోకి వెళ్ళాయని నేను నమ్ముతా ఉన్నాను. నమ్మి ఈ రిజల్ట్ వేళ అక్కడ ఇచ్చాపురం నుంచి స్టార్ట్ చేసి అలా చిత్తూరు దాకా, కడప, అనంతపురం దాకా కూడా ఒకటే తరహా రిజల్ట్ వచ్చింది. ఏదో 10 సీట్లు 9 సీట్లు అటు ఇటు పోయినప్పటికీ కూడా ఒకటే తరహా రిజల్ట్ ఎందుకైతే వచ్చిందంటే ఖచ్చితంగా కారణం ఉంటుంది. ఆ కారణం ఎవరో కాదు, పవన్ కళ్యాణ్ అని చెప్పి మీరు అందరూ గుర్తించుకోవాల్సిందిగా కోరుకుంటాం.